దేవుడి నామానికి స్తోత్రాలు. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. వాక్యం ప్రారంభించక మునుపు మీ పిల్లలు మన పిల్లలకు ఒక మాట చెప్పాలనుకున్నాను. షామ్యానా టెంట్లో కూర్చున్న పిల్లలు వినండి. యేసు ప్రభు యెరూషలేం జయప్రవేశం చేసి దేవాలయంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన వింతలను చూసి విని స్తుతించింది ఎవరంటే చిన్నపిల్లలే. శాస్త్రులు ప్రధాన యాజకులకు చాలా కోపం వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు వింటున్నావా అంటే అప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి స్పందన, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కాబట్టి నా కోసం ఈ చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు, వారి స్తుతుల ద్వారా ఒక దుర్గమును స్థాపిస్తున్నారు. నేను చేసిన వింతలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలను బట్టి. మన పిల్లలేమో టెంట్ కింద ఆడుకుంటున్నారు. అంటే అలాగ పెంచారు ఆ కాలంలో హెబ్రీలు, ఇజ్రాయేల్, యూదులు వాళ్ళ పిల్లల్ని. మన పిల్లల్ని మనం అలా పెంచాం. అందుకని అప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను, వాళ్ళు బయట కూర్చొని హస్కేసుకుంటున్నారు, ముచ్చట్లాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు తప్ప లోపలికి వచ్చి వాక్యం వినాలనేది మన పిల్లలకు మనం ఇంకా నేర్పించలేదు. అది మీరవ్వచ్చు, నేనవ్వచ్చు. ఈ సమయంలో నాకు క్వైర్ వాళ్ళు, పాట, ఇవన్నీ ఫార్మాలిటీగా నేను వెళ్ళను. కానీ కొద్ది నిమిషాలు అలాగే కూర్చుందాం. ఒక సాంగ్ ప్లే చేస్తాం, మీకు అందరికీ సుపరిచితమైనటువంటి పాట. అందరూ కూడా మౌనంగా ఉండి మనసు ఖాళీ చేసుకొని పాట వింటూ ఊహించండి చాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మీరు కళ్ళు మూసుకోవచ్చు, కళ్ళు తెరవచ్చు, అది మీ ఇష్టం. కొద్ది నిమిషాలు మాత్రమే ధ్యానం. ధ్యానం అయిన తర్వాత పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవా, త్యాగం చెలిమినెత్తురై ఒలికింది ఒలికింది. స్వస్థతను సగిన తనువుపై కొరడా చెల్లంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది. కదిలింది
కరుణరథం సాగింది క్షమాయుగం మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం కదిలింది కరుణరథం. పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురి కాగా గదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి చెల్లా చెదరై కుమిలాయి. పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. సిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి అరిచాయి అరిచాయి. చెక్ సిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి అరిచాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం నుండి 50వ వచనం నుండి 53వ వచనం వరకు చదువుకుందాం. టర్న్ విత్ మీ టు ద మత్తయిన్స్ గాస్పెల్ చాప్టర్ 27 వర్సెస్ 50 to 53. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుండి 53వ వచనాలు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చెనిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడును. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరే. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనికిడిలో దీవించును గాక. ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. మహాదేవుడా, మహోన్నతుడా, పరలోకమందున మా తండ్రి, కేవలం మీ కృపను బట్టి మీ అద్వితీయ కుమారుడు లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మమ్మల్ని కనికరించారు, దయ చూపించారు. ఆత్మీయంగా పస్కా పండుగను ఆచరించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. యేసు ప్రభు యొక్క శ్రమలను, ముఖ్యంగా ఆయన పలికిన 7 మాటలను ధ్యానించడానికి మా ప్రభు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి కూడా మీ పాదాలకు స్తోత్రాలు. ఆయన మరణించినటువంటి సమయంలో జరిగినటువంటి అద్భుతాల గురించి కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానిస్తుండగా మీ తండ్రి ఆత్మీయులోండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడు వారు మీరు కారు అనే వాగ్దానం అయితే నెరవేర్చాలని
మా పిల్లలకు పాటలు నేర్పించాలని, మా పిల్లలకు క్రమశిక్షణ దయతో మీరు నేర్పించాలని, అలాగే యవనస్తుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాలని, పెద్దవాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మను కుమ్మరించాలని చివరి కొద్ది నిమిషాలు మాత్రమే వాక్యం ధ్యానిస్తుండగా వినడానికి మంచి చెవులు, గ్రహించేటువంటి జ్ఞానము దయచేయాలని, యూట్యూబ్ ద్వారా కూడా ఎందరైతే వాక్యం వింటారో వినబోతున్నారో వారి మీద కూడా పరిశుద్ధాత్మను కుమ్మరించి బండబారిన మా హృదయములను మా ప్రభ సుత్తి వంటి మీ వాక్యం ద్వారా బద్దలు కొట్టి మా ప్రభ మమ్మల్ని మీ సేవలో వాడుకోవాలని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రాలు, వందనాలు. నజరీన్ సంఘం తరపున మన కొరకు శిలువ మ్రాణి మీద రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి మూడో రోజు పునరుత్థానుడై తిరిగి లేచిన నజరేయుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు. అలాగే 7 మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి అబ్సెన్స్లో వచ్చినటువంటి సోదరుడు సనీ జోసెఫ్ను బట్టి కూడా దేవుడికి వందనాలు. వాక్యం వినిపించిన సనీ జోసెఫ్ కూడా మన కుటుంబం తరపున లేదా మన సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సమయంలో నేను చెల్లిస్తున్నాను. యేసు ప్రభు వారు దేవుని బిడ్డలారా డెత్ 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 అని మాట్లాడుతూ ఉంటారు, కానీ బైబిల్ భాష వేరు, బైబిల్ వొకాబులరీ వేరు, బైబిల్ డిక్షన్ వేరు. మనం మాట్లాడేటువంటి డిక్షన్, మనం మాట్లాడేటువంటి వొకాబులరీ చాలా వేరు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అన్నాడు అంటే నేను చనిపోబోతున్నాను అని కాదు అర్థం. నేను చనిపోబోతున్నాను అంటే అర్థం ఏంటంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అని. కాబట్టి డెత్ను ఏ విధంగా యేసుప్రభు వారు మారుస్తారు అని అంటే, డెత్ ఈస్ నథింగ్ బట్ ద డిపార్చర్ టు గో టు హెవెన్లీ ఫాదర్. మరణము, చావు అంటే ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకపు తండ్రితో ఉండటానికి ఎవరైతే వెళ్తారో డెత్ డిపార్చర్గా మారుతుంది. బీటీ విజయ్ నిన్నటి దినం తన జీవితంలో డెత్ అయింది, డిపార్చర్గా అయిపోయింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మనకు మెగా గాస్పల్ వరంగల్లో చాలా సహకరించినటువంటి పాస్టర్ రవికుమార్ గారు మన్నా చర్చ్, ఆయన కూడా 56 సంవత్సరాల వయసుకే గుండెపోటుతో మరణించారు. దాన్ని మనం డెత్ అంటున్నాం, కానీ బైబిల్ దాన్ని డిపార్చర్ టు హెవెన్లీ ఫాదర్ అంటుందంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ఊరు వెళ్ళాడు, లేకపోతే వేరే దేశం వెళ్ళాడు ఎలాగ అంటామో ఆ విధంగా యేసు ప్రభు యొక్క భాషలో ఎక్కడికి వెళ్తారో మరణించిన వాళ్ళందరూ అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేసి వేరే ఊరు గమ్యం చేరుకున్నట్లుగా పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్తారు. స్వరూప డిపార్చర్ అయిపోయి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ విధంగా దేవుని బిడ్డలారా మరి శిరీష కూడా డిపార్చర్ అయిపోయి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ కూడా డిపార్చర్ అయ్యారు, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారంటే పరలోకపు తండ్రి దగ్గరకు వచ్చారు. యేసు ప్రభువారు ఎప్పుడైతే మరణించారో డెత్ యొక్క డెఫినిషన్ మారిపోయింది, మరణం యొక్క నిర్వచనం మారిపోయింది. అందుకని డెత్ బికేమ్ డిపార్చర్. యేసు ప్రభువారు మరణించుట ద్వారా మరణం అనేటువంటిది ఏమైందంటే ఇక గమ్యం అనేటువంటి పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా, లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్తున్నాను అన్నదాన్ని డెత్గా యేసు ప్రభువారు మార్చేశారు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా ఫాలోయింగ్ హిస్ డెత్ యేసు ప్రభువారు 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఏమన్నారు అంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, ఫాదర్ ఇంటు దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్ అనేటువంటి 7వ మాట బిగ్గరగా ఆయన పలికిన తర్వాత యేసు ప్రభువారు ఈ లోకమును అంటే భౌతికంగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ప్రాణం పోతుంది. కాబట్టి ఆ 7వ మాట పలికినప్పుడు 4 అద్భుతాలు బైబిల్లో రాయబడ్డాయి. అది కేవలం మత్తయి సువార్తలో మాత్రమే రాయబడింది. కారణం ఏంటంటే మత్తయి ఎవరికి రాస్తున్నాడు అనగా యూదులకు రాస్తున్నాడు. అందుకనే రోమియులకు ఈ తెర దేవాలయం అర్థం కాదు, సమాధులు తెరవబడ్డం వాళ్ళకి అర్థం కాదు. దే వాంట్ పవర్, అది బాగా గుర్తుంచుకోవాలి. వాళ్ళకు పవర్ కావాలి తప్ప మరి ఇక వేరే వంశాల గురించి వాటి గురించి వాళ్ళకి ఏమాత్రం కూడా అర్థం లేదు. కాబట్టి కేవలం మత్తే మాత్రమే రాస్తున్నాడు. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ నూతనంగా చెప్తాను. మొట్టమొదటిగా యేసుప్రభువారు మరణించిన వెంటనే ఏం జరిగిందంటే ద వెయిల్ వాజ్ రెంట్, అనగా దేవాలయం పైనుండి కింది వరకు కూడా ఆ తెర చినిగిపోయినట్టు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. రెండవదిగా ఎర్త్ అనేటువంటిది, భూమి అనేటువంటిది కంపించింది, అందుకనే ఎర్త్ క్వేక్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇక మూడవదిగా రాక్స్ రెంట్, అంటే ఈవెన్ కొండలు బండలు ఏదైతే రాళ్ళు ఉన్నాయో అవి కూడా పగిలిపోయినట్టుగా మత్తయి సువార్తలో రాయబడింది. ఇక 4వదిగా గ్రేవ్స్ వేర్ ఓపెన్, సమాధులు తెరవబడ్డాయి. ఆ తర్వాత పరిశుద్ధులు చాలామంది కూడా లేచారు. లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనేది ప్రాముఖ్యం. పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళారు అని బైబిల్లో రాయబడింది. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే 3:3 వరకు టైం ఉంది. మీరు అస్సలు మీకు బోరు కొట్టదు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం, నూతనంగా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఈ 4 గురించి మనం వినబోతుంటున్నాం. త్వరగా దేవుని బిడ్డలారా మీరే నాకు జవాబు చెప్పనవసరం లేదు, కానీ ఆలోచించుకుంటూ ఉండండి, ఊహించుకుంటూ ఉండండి. నేను వాక్యం చెప్పినప్పుడు జుంటితేన దారాల కంటే మధురంగా ఉంటుంది దేవుని వాక్యం. మీరు ఊహించాలి, ఆలోచించాలి, ఊరికే వినకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. యేసు ప్రభువారు భూమి మీద బ్రతుకున్నప్పుడు వాట్ వాస్ ద ఫస్ట్ మిరకల్, లేకపోతే జోహన్నైన్ డిక్షన్లో కనుక చదివితే మొదటి సూచక క్రియ ఏంటి, సైన్ ఏంటంటే హీ డజంట్ యూజ్ ద వర్డ్ మిరకల్. అద్భుతమైనటువంటి పదాన్ని యోహాను వాడు, కానీ సూచక క్రియ అనేటువంటి పదాన్ని వాడతాడు. కాబట్టి గలిలయలోని కానాలో
యేసుప్రభు వారు ఏం చేశారు? నీళ్లను ద్రాక్షారసంగా మార్చుట ద్వారా మొదటి సూచక్రియను చేస్తే శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మాట రాయబడి. యేసుప్రభు వారు బాగా వినండి ఈ వాక్యం, ఎంత గొప్పోడో చెప్తున్నారు, ఆయన మరణం ఎంత గొప్పదో. కాబట్టి యేసుప్రభు వారు బ్రతుకున్నప్పుడు భూమి మీద మొదటి సూచక క్రియ యోహాను భాషలో లేదా మన భాషలో మొదటి అద్భుతం ఏంటంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. బ్రతుకున్నప్పుడు నీళ్లను ద్రాక్షారసంగా ఎందుకు మార్చాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొదటిగా హీ రైజ్డ్ ఆల్ కామన్ లైఫ్, అంటే సామాన్యమైనటువంటి సగటు జీవితాలు ఎన్నైతే ఉన్నాయో సామాన్యమైన సగటు జీవితాలు సమాజంలో బతుకుతుండగా వాళ్ళందరినీ కూడా పైకి లేపాడు అని దాని యొక్క అర్థం. అంత మాత్రమే కాకుండా టు ఏ హయ్యర్ గ్రేడ్, ఎత్తైనటువంటి లెవెల్కు వారిని తీసుకొని వెళ్ళాడు. అండ్ హీ బ్రాట్ స్వీట్నెస్ టు దేర్ లైఫ్స్. ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులకు అందరికీ కూడా మధురమైనటువంటి అనుభవాన్ని ఇచ్చాడు. ఈ రోజు కూడా యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో హీ బ్రింగ్స్ స్వీట్నెస్ టు అవర్ లైఫ్స్, మన జీవితాల్లోకి మాధుర్యాన్ని యేసు ప్రభు తీసుకొని వస్తాడు. అందుకని నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు బతుకున్నప్పుడు అనేది మీరు గుర్తుంచుకోవాలి. అయితే చనిపోయినప్పుడు మొదటి అద్భుతం ఏంటంటే దేవాలయం యొక్క తెర చినిగింది అనేది మత్తయి రాస్తున్నాడు. యేసు ప్రభు బతుకున్నప్పుడు మొదటి సూచక్రియ అద్భుతాన్ని ఎవరు రాశారు? యోహాను రాస్తే, మత్తయి మాత్రం చనిపోయినప్పుడు వెంటనే జరిగినటువంటి అద్భుతం ఏంటంటే దేవాలయం యొక్క తెర చినిగింది అనేటువంటి మాట రాయబడి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రెంటింగ్ ఆఫ్ వెయిల్ ఈస్ గ్రేటర్ దాన్ ది వాటర్ కన్వర్టింగ్ ఇంటూ వైన్. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దానికంటే కూడా యేసు ప్రభు చనిపోయినప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి తెర చినిగిపోవడం చాలా గొప్పదనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే వాటర్ వైన్ మిరకల్, నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం, బాగా వినండి నా మాటలు థియలాజికల్గా చెప్తాను. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు హీ వాస్ దేర్ అండ్ ద వాటర్ వాస్ టర్న్డ్ ఇన్ టు వైన్ ఇన్ హిజ్ ఓన్ ప్రెజెన్స్. ఆయన భౌతికంగా శారీరకంగా అక్కడ ఉన్నాడు, ఆయన సన్నిధిలోనే ఆయన ఉంటుండగానే నీళ్లు ద్రాక్షారసంగా మార్చాయి. కానీ చనిపోయినప్పుడు మాత్రం ఆయన సన్నిధి లేకుండా, ఆయన బ్రతికుండి లేకుండా, ఆయన శవము కూడా దగ్గరికి లేకుండా, ఆ శరీరము కూడా దేవాలయంలో ఉండకుండా ఎక్కడో గొల్గొతాలో చనిపోతే ఎక్కడో దేవాలయంలో దేవుని బిడ్డలారా తెర చినిగిపోయింది. యేసుప్రభు ఎంత గొప్పోడంటే బతికినా అద్భుతమే, చనిపోయినా అద్భుతమే, మాట్లాడినా అద్భుతమే, మాట్లాడకపోయినా అద్భుతమే, మౌనము కూడా అద్భుతమే, కంటి చూపు కూడా అద్భుతమే, చెయ్యి తాకిడి కూడా అద్భుతమే, ఏమైనా అద్భుతమే. నిల్చున్నాడంటే అద్భుతమే, నడిచాడంటే అద్భుతమే, కూర్చున్నాడంటే అద్భుతమే, ఈవెన్ ధోనిలో పడుకున్నాడంటే కూడా అద్భుతమే. అద్భుతం అంతే, ఆయన ఏమైనా చేయగలడు. ఇప్పుడు మీరు నేను నేర్చుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు భౌతికంగా మహారాష్ట్ర మండలంలో మన కుటుంబాల్లో లేడు కదా, మనకి ఎలా అద్భుతం జరుగుతుందంటే నా వాక్యం మీకు అర్థమవుతుందా? శారీరకంగా భౌతికంగా జీవించకుండా ప్రాణం లేకుండా సచ్చిన శవంగా వేలాడుతూ ఉన్నాడు శిలవంరాని మీద. శవంగా వేలాడుతూ ఉన్నప్పుడు ఎక్కడో దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మందిరంలో తెర చినిగిపోయింది అని అంటే నా పాయింట్ అర్థమవుతాం. వితౌట్ హిస్ ఫిజికల్ ప్రెజెన్స్, భౌతికంగా ఆయన లేకుండా, సజీవ లెక్క ఆయన లేకుండా కూడా అద్భుతం దేవాలయంలో జరిగింది. కాబట్టి మీ నా జీవితంలో ఈ మొదటి అద్భుతం ఏం తెలియజేస్తుందో తెలుసా? యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట మనుషులతో పాటు తిరుగుతూ కంటికి కనిపించేటువంటి వాడు. 2000 సంవత్సరాలు అయిపోయింది, మన మధ్యకు కనిపించడు, నిజంగా వినిపించడు, మన మధ్యలో లేడు. కానీ నేను చెప్తున్నాను ఈ మాట మీరు నమ్మాలి. ఆయన కంటికి మనకు కనిపించేటట్లుగా మన ఇండ్లల్లో, మన చర్చిలో లేకపోయినా ఆయన ఎప్పటికైనా మన ఇంట్లో కానీ, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ ఇప్పటికీ అదే అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు. అంటే చనిపోయాడు కాదు, చనిపోయి కూడా కింద అద్భుతం అందులో దేవాలయంలో చేస్తున్నాడు. మూడవదిగా జాగ్రత్తగా తేడా మీరు వినాలి. మొదటి అద్భుతం యేసుప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన ఎక్కడ చేశాడు ఈ అద్భుతం? గలిలయలోని కానాలో చేశాడు. ఎందులో చేశాడు? వివాహంలో చేశాడు. అది ఎక్కడ చేశాడు? చర్చిలో పెళ్ళయిందా? కాదు, ప్రైవేట్ హౌస్, ఒకరి ఇంట్లో యేసుప్రభు వారు అద్భుతం చేశారు. ఇప్పుడు బతుకున్నప్పుడు. కానీ చనిపోయినప్పుడు దేవుని ఇంట్లో అద్భుతం జరిగింది. ఆయన బతుకున్నప్పుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చింది ఎక్కడ? మనిషి ఇంట్లో. చనిపోయినప్పుడు దేవాలయం తెర చిరిగింది ఎక్కడ? దేవుని ఇంట్లో. బతుకున్నప్పుడు మనిషి ఇంట్లో అద్భుతం చేసిన వాడు చనిపోయి తన తండ్రి ఇల్లు అయినటువంటి దేవాలయం అనే మందిరంలో తెరను ఆయన చినిగేటట్టుగా చేశాడు అని అంటే ఒకసారి మీరు ఊహించాలి దేవుని బిడ్డలారా. చనిపోయినటువంటి వాడు వెళ్లకుండా కూడా ఒక మనిషి ఇంట్లో అద్భుతం చేసిన వాడు చనిపోయాక దేవుని ఇంట్లో, దేవుని గృహం అంటాం కదా, బేతేల్ హీబ్రూలు అంటారు. కాబట్టి హౌస్ ఆఫ్ గాడ్, యెరూషలేములోనే మందిరం ఉంది. ఆ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతం చేశారు. గుడ్ ఫ్రైడేకి వచ్చిన మీరు ఊరికే ఏదో ఎవరో పిలిచారు కదా, తప్పదు కదా, సెంటిమెంట్ కదా, చర్చికి వెళ్ళకపోతే బాగుంటుంది కదా అని అనుకుని వచ్చిన వాళ్ళు పరమ దరిద్రులు భూమి మీద. అలాంటి వాళ్ళు ఎవరైతే అవని కాక, నేను ఎవరి కాక ఇంకోళ్ళు అవని కాక, నేను మిమ్మల్ని అనట్లేదు, నన్ను నేను అనుకుంటున్నాను. అలాగొస్తే వేస్ట్ మన బతుకులో. ఎందుకంటే తర్వాత మనం వినబోతున్నాం. గుడ్ ఫ్రైడేకి వచ్చిన మనం
నిజంగా చెప్తున్నాను, శుద్ధీకరించబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, బలహీనతలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పేసుకొని ఒక నూతనత్వంలోకి నన్ను నడిపించు అనేటువంటి దృక్పథంతో కనుక గుడ్ ఫ్రైడేకి వస్తే, నిజంగా చెప్తున్నాను, కనిపించని ఆయన రక్తం మనల్ని కడిగేసి వెళ్ళిపోద్ది. ఇక నిత్యము కూడా తన కృపలో తన చిత్తానుసారంగా అద్భుతాలు యేసుప్రభు వారు జరిగించుకుంటూనే వస్తున్నారు. కాబట్టి ద మిరకల్ ఎక్కడ జరిగింది? నాట్ ఇన్ ఏ ప్రైవేట్ హౌస్ బట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, నాట్ ఆన్ గొల్గోతా ఆర్ గలీలీ క్యానా బట్ ఇన్ ద టెంపుల్ అనేది మనం అంతా కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, హీ వాజ్ నాట్ దేర్ టు స్పీక్. మీరు బాగా తేడా గమనించాలి. గలిలేలోని కానాలో నీళ్లు ముంచి తీసుకొని వెళ్ళండి అన్నాడు, కానీ నీళ్ళను టచ్ చేయలేదు, ఒక పౌడర్ వేయలేదు, బాబాల్లాగా ఏమీ కూడా చేయలేదు, ప్రార్థన కూడా చేయలేదు. నీళ్లు ముంచి తీసుకొని వెళ్ళండి అన్నాడు. ముంచినప్పుడు కూడా ఏమవలేదు, బయటికి తీసినప్పుడే ద్రాక్షరసంగా మారింది. అక్కడ మాట్లాడకుండా అద్భుతం చేశాడు, ఇక్కడ ఏకంగా ప్రాణం పోగొట్టుకొని కూడా అద్భుతం చేశాడు. యేసు ప్రభు మాట్లాడకపోయినా అద్భుతమే, ప్రాణం పోయిన అద్భుతమే. అందుకని మొదటి అద్భుతాన్ని చాలా చక్కగా యూదులందరూ తెలుసుకోవడానికి మత్తయి అద్భుతాన్ని రాస్తాడు. నా మరొక మాట గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నౌ దేవుని బిడ్డలారా, హీ స్పిరిట్ లెఫ్ట్ టు ద ఫాదర్. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను అన్నప్పుడు ఆత్మ ఏమైపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత బాగా మీరు వినాలి, మరి ఎవరు చింపింటారని అంటే హిస్ స్పిరిట్, హిస్ బాడీ వాజ్ నాట్ ఇన్ ది సీక్రెట్ ప్లేసెస్ ఆఫ్ ది హేకాల్, అంటే టెంపుల్లో దేవుని యొక్క ఆలయం యెరూషలేములో ఉంటుండగా ఆయన శరీరం కానీ ఆత్మ కానీ అక్కడ సంచరిస్తూ ఉండటం లేదు. పాయింట్ మీకు అర్థమవుతుందా? అతని శరీరం ఆత్మ ఎక్కడ సంచరించడం లేదు? దేవాలయంలో సంచరించడం లేదు, సీక్రెట్ ప్లేసెస్లో ఉండి చింపాడు అనుకుంటే కాదు. ఆల్రెడీ ఆత్మ పైకి వెళ్ళిపోయింది, శవం ఏమో కింద శిలువ మీద ఎలాడుతుంది, అయినా కూడా దేవాలయం తర చెనిగిపోయింది అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. దేవుని బిళ్ళారా, వైన్ మిరకల్ అనేటువంటిది క్యానా ప్రైవేట్ హౌస్లో జరిగిందని విన్నాం, వెయిల్ మిరకల్ అనేటువంటిది ఇక్కడ దేవుని యొక్క గృహంలో జరిగింది అనేది మనం వింటున్నాం. అయితే చివరికి ఒక మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను, సమయానికి అన్ని క్లోజ్ చేస్తాను, మీరేం భయపడకండి, బాధపడకండి. వింటే ఇంకా ఎక్కువ బలం పొందుకుంటారు, పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఎందుకంటే ఆయన శ్రమల గురించే, మరణం గురించి, అద్భుతాల గురించే మనమందరం కూడా ధ్యానిస్తున్నాం. ఈ గల్లేలోని కానాలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చడానికి, ఈ పాయింట్ వినండి, గల్లేలోని కానాలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చడానికి 30 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. 30 సంవత్సరాలు టైం తీసుకున్నాడంటే ఎవరితో ఉన్నాడు? 30 సంవత్సరాలు తల్లితో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు. తర్వాత 12 సంవత్సరాలప్పుడు కూడా దేవాలయంకు ఏటేటా పస్కా పండుగకి వెళ్ళొచ్చేటువంటి వాడు 30 సంవత్సరాలు సిద్ధపడి ఉపవాసం ఉన్న తర్వాతనే ఆయన గల్లేలోని కానాలో అద్భుతం చేశాడు, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చడం ద్వారా. కానీ అదే దేవాలయంలో తెరను చింపడానికి ఎంత టైం తీసుకున్నాడు? 3 గంటల టైం తీసుకున్నాడు అంతే. 30 సంవత్సరాలు మనిషి కోసం ఒక అద్భుతం, దేవుడు 3 గంటల్లో దేవాలయంలో తన తండ్రి యొక్క గృహమైనటువంటి దేవాలయంలో, మందిరంలో అద్భుతం చేశాడు. విదిన్ 3 అవర్స్, అంటే 12 నుంచి 3 గంటల వరకు ఏమైందని మత్తయి రాస్తున్నాడు 4వ మాట 27:46లో ఎలోయ్ లామా సబక్తాని, అరమేకి భాష. కాబట్టి ఏమైంది? 3 గంటల్లోనే ఆ చీకటి పోయిన తర్వాత వరుసగా మిగతా 4 మాటలు మాట్లాడతాడు. 7వ మాట పలికినప్పుడు దేవాలయం యొక్క తెర చెనిగిపోయింది ఆయన మరణించిన తర్వాత. కనుక మీరు నేను కూడా ఎన్నో సంవత్సరాలు బడి చర్చికి వస్తున్నాం. సుఖమేంటి చెప్పండి? సుఖమేంటి? ఏ సుఖం కూడా ఏమాత్రం కూడా లేదు, అది గుర్తుంచుకోవాలి. మొదటి అద్భుతం. ఇక రెండవ అద్భుతం ఏం గుర్తుందా ఎవరికైనా? వాట్ ఈస్ ద సెకండ్ మిరకల్ ఆఫ్టర్ హిస్ డెత్? ఎర్త్ క్వేక్, భూకంపం అనేటువంటిది జరిగింది. ఈజ్ ఎర్త్ మూవబుల్? తెలుగులో అడుగుతున్నాను, భూమి కదులుతుందా? చెప్పాలి, కదులుదా? ఈ 2 జాస్ మనకు ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారు? అప్పర్ జా, దీన్ని ఏమంటారు? లోయర్ జా. సైన్స్ ప్రకారం ఈ రెండిట్లో ఏది కదులుతుంది? కింది జా, లోయర్ జా ఈజ్ మూవబుల్, అప్పర్ జా ఈజ్ ఇమ్మూవబుల్, కదిలించలేను. ఇది చూసారా, ఇది కదులుతుంది, కానీ అప్పర్ జా కదలదు. సైన్స్ మీరు చదివింటే లోయర్ జా కదులుతుంది. అదేవిధంగా అప్పర్ జా ఏ విధంగా కదలకుండా ఉంటుందో, భూమి ఎర్త్ ఈస్ ఇమ్మూవబుల్, ఇట్ డజంట్ మూవ్ ఎట్ ఆల్. నోబడి క్యాన్ మూవ్ ది ఎర్త్. ఎవరు కూడా భూమిని కదిలించలేరు. భూమి ఏమాత్రం కూడా కదలదు. బాగా మీరు వినా, అలాంటిది క్రైస్ట్ డిడ్ నాట్ టచ్ ది ఎర్త్ బిఫోర్ హిస్ డెత్. చనిపోయే ముందు, ఏ భూమి, నేను చనిపోయిన తర్వాత నువ్వు కదులే అని చెప్పి భూమిని టచ్ చేసి మళ్ళీ ఆయన శిలువ మీద మరణించలేదు. ఈవెన్ వితౌట్ హిమ్ టచింగ్ ది ఎర్త్, ఆయన భూమిని తాకకుండానే ఆ భూమి ఏమైందంటే కంపించినట్టుగా చూస్తాం. హీ డిడ్ నాట్ టచ్ ది ఎర్త్ అనేటువంటి మాట చెప్పాను. ఆ తర్వాత మీకు విషయం తెలుసలేదో, సిరియాలో, ఆ తర్వాత టర్కీలో భూకంపం వచ్చింది. బైబిల్ ప్రకారం నేను ఒక థియాలజియన్ని, ఎక్కడ భూకంపం ఎందుకు వస్తుందో తెలుసా? దేవుడు కోపంగా తన నేత్రములతో ఎప్పుడైతే భూమిని చూస్తాడో కోపంగా, అప్పుడు భూమి కంపిస్తుంది. పౌలు శీలలు బంధించబడినప్పుడు అన్యాయంగా అలా చూశాడు జైలు వైపు. ఏమైంది?
చెరసాల బద్దలైపోయింది, సంఖ్యలు బద్దలైపోయాయి, భూమి అంతా కూడా కంపించింది. అదేవిధంగా ఆయన చూశాడు కోపంగా అంటే భూమి కంపించింది. మీరు చదివితే చాలా జాగ్రత్తగా న్యూస్, టర్కీ సిరియా మొదటిగా హిట్ అయింది ఎర్త్క్వేక్ ద్వారా, తర్వాత ఫ్లడ్స్ వచ్చేసాయి, వరదలు వచ్చేసాయి. ఈ రోజు వరకు కూడా 10,25,000 మంది నిరాశ్రయులుగా టర్కీ సిరియాలో రోడ్ల మీదనే ఉన్నారు. దేవుడు కోపంగా చూశాడు, ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కందమాల్లో ఏం జరిగిందో నజరీన్ ఆఫీస్లో, నజరీన్ సంఘం ఉన్నప్పుడు మీకు టీవీలో మొత్తం కూడా స్క్రీన్ బొమ్మ మీద చూపించారు. ఆలోచించుకో, ఈరోజు కందమాల్ పరిస్థితి ఏంటి? దేవుడు ప్రతి దానికి కూడా హీ విల్ సెటిల్ ద స్కోర్స్. ఇంగ్లీష్లో సెటిల్ ద స్కోర్స్ అంటే ఖచ్చితంగా జరిగించి తీరుతాడనమాట. తన పద్ధతిలో ఏదో ఒక రోజున లెక్క చూస్తాడు అని అర్థం. అంటే శిక్ష ఇవ్వాల్సిన టైంలో ఎవరికైనా శిక్ష ఇచ్చేస్తాడు, వదిలిపెట్టాడు. సో ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఆయన భూమిని చూడలేదు, యేసు ప్రభువారు భూమిని తాకలేదు, కానీ భూమి మాత్రం ఆయన చనిపోగానే అది వణికినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. లాజిక్, ఫిజికల్ సైన్స్లో చెప్పమంటారా, దో హీఈస్ అప్లిఫ్టెడ్ ఫ్రమ్ ది అర్త్. యేసు ప్రభు భూమి మీద ఉన్నాడా? నిజంగా చెప్పండి, భూమి కంపించడానికి గాల్లో ఉన్నాడా? గాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? గాల్లో. శిలవం, వెరీ గుడ్, శిలవం రాడి మీద వేలాడుతూ ఉన్నాడు. ఈజ్ నైదర్ ఇన్ హెవెన్ నార్ ఆన్ ది ఎర్త్. అటు పరలోకంలో లేడు, ఇటు భూమి మీద లేడు. అతని శవం మాత్రం వేలాడుతుంది. ఎక్కడ? గాల్లో వేలాడుతుంది. అయినా కూడా భూమి కంపించింది. చూడకుండా భూమి కంపించింది, ముట్టుకోకుండా భూమి కంపించింది, భూమి మీద లేకుండా కూడా భూమి కంపించింది. అంటే భూమి గుర్తించింది ఆయన ఎవరు అని. మీకు అర్థమవుతుందా వాక్యం ఎంత డెప్త్ నిజంగా దేవుని యొక్క వాక్యంలో ఉందో? నేను చెప్తున్నానని కాదు, వాక్యం అలాంటిది, అది మీరు నేను కూడా నేర్చుకోవాలి. అయితే మరి ఆధ్యాత్మిక పాఠం ఏం నేర్చుకోవాలి? అందరూ ప్రసంగాలు చేస్తారు, అప్లికేషన్ తీయాలి కదా, అందరూ బోధ చేస్తారు, ఎలా అన్వయించుకోవాలో చెప్పాలి కదా. కాబట్టి ఈ ఎర్త్క్వేక్, భూకంపం ఏమి నేర్పిస్తుందంటే, బాగా మీరు వినండి వాక్యం. దేవుని బిడ్డలారా, ద ఫిజికల్ యూనివర్స్ ఈజ్ ఫోర్ ఫీలింగ్ ద లాస్ట్ టెరిబుల్ ఇది షేక్. ద ఫిజికల్ యూనివర్స్ ఈజ్ ఫోర్ ఫీలింగ్ ద లాస్ట్ టెరిబుల్ షేక్. ఈ భౌతికమైన విశ్వం అంతా కూడా, బాగా వినండి, తెలుగులో కూడా చెప్తున్నాను, చదువు రానోళ్ళు కూడా నా వాక్యం అర్థమవుతుంది. భౌతికమైనటువంటి విశ్వం అంతా కూడా ముందుగానే ముంగుర్తుగా ఒక రోజున పంచభూతములు లయమైపోతాయి రెండవ రాకడలోని పేతురు ఏ విధంగా రాశాడో, ఆకాశం కాగితపు చుట్టలాగా పోతుంది, భూమి కూడా ఉండకుండా పోతుంది, భూమి కూడా ఉండదనే విధంగా బైబిల్లో చెబుతుందో, అప్పుడు ఈ భూమి 1000 సంవత్సరాల తర్వాత ఉండకుండా పోయే భూమి ముందుగానే కంపించింది. నువ్వు రెండవ రాకడలో వచ్చినప్పుడు నేను ఉండకుండా పోతాను కనుక నువ్వు ఇప్పుడు చనిపోయినప్పుడు మాత్రమే నేను కంపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు జగన్ వస్తున్నప్పుడు ముందు ఒక పైలట్ ఏ విధంగా వస్తాడో, లేదా సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ వస్తున్నప్పుడు ముందు ఒక పోలీస్ జీప్ ఏ విధంగా వస్తారో, ఆ విధంగా రెండవ రాకడలో ఈయన వచ్చినప్పుడు భూమే ఉండదు కనుక నేను ఉండబోకుండా ఉండేటట్టు ఆ భూమిని నేను ఇప్పుడు నీ మరణంతో కంపిస్తున్నానని రెండవ రాకడకు సూచనగా ఈ భూమి మొదటి రాకడలోనే కంపించి ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చింది. మన కర్మ, మన దురదృష్టం, చేతిలో బైబిల్, ఇంట్లో బైబిల్, ఫోన్లో యూట్యూబ్, ఇంట్లో యూట్యూబ్, ఎన్ని వాక్యాలు చూస్తామో, మీరు ఎన్ని ప్రసంగాలు యూట్యూబ్లో వింటారో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇన్ని ప్రసంగాలు విన్నప్పుడు మీరు ఎంత పెద్ద స్కాలర్స్ అయిపోవాలి, ఎంత గొప్ప పండితులు, జ్ఞానులు అయిపోవాలి. ఆలోచించుకోండి, ఎంత వాక్యం వింటున్నప్పుడు అసలు మీరు ఎంతమంది పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారు, ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి భూమి చెప్తుంది, రెండవ రాకడలో నువ్వు రాబోతున్నావు, నేను ఉండకుండా పోతాను, ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు పౌకి, దానికి సూచనగా ఇదిగో నేను కంపిస్తున్నానని భూమి కంపించడం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, మరొక మాట, ద డే విల్ కమ్, యెహోవా దినం, యెహోవా దినం, యెహోవా దినం అనేది గుర్తుంచుకోవాలి. ద డే విల్ కమ్, క్రైస్ట్ విల్ అపియర్ ఆన్ ఎర్త్ when the earth will be rolled up. అంటే ఆకాశం భూమి ఏ విధంగా ఇలా లేచి వెళ్ళిపోతాయో, ఆ యెహోవా దినం వచ్చినప్పుడు యేసు ప్రభు రెండవ రాకడ దినములోనే ఇవన్నీ కూడా ఉండకుండా పోతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, when he died the earth seemed to anticipate its doom. అంటే నేను చనిపోతున్నాను, నేను నాశనం కాబోతున్నాను అన్న సూచన 1000 సంవత్సరాల తర్వాత జరగబోయే ఆ సూచన ఇతడు చనిపోయినప్పుడే సూచించింది. నెరవేర్పు జరగబోతుంది, నేను ఉండకుండా పోతాను, నీ తండ్రి సృష్టించిన ఈ భూమి నేను ఎరెడ్స్ అంటారు హెబ్రీ భాషలో, ఉండకుండా పోతాను, నేను నాశనం కాబోతున్నాను. నేను నాశనం కాబోతున్న దానికి ముంగుర్తు సూచన ఏంటంటే నువ్వు చనిపోయినప్పుడు నేను కంపించడమే అని కంపించిందన్నమాట. మీకు విషయం తెలుసో లేదు కానీ, మీకు యేసుప్రభు గురించి సరిగా తెలియదు కానీ గాడిదలకు బాగా తెలుసు, బండలకు బాగా తెలుసు, భూములకు బాగా తెలుసు, అర్థమవుతుందా అండి, గువ్వలకు బాగా తెలుసు, అన్నిటికీ తెలిసి యేసుప్రభు ఎవరో, కానీ మనకే సరిగా తెలియదు యేసుప్రభు. రోజు ఉదయం లేచింది ఏం ఆలోచిస్తున్నాం ఒకసారి మీరు ఆలోచించండి. ఇవన్నీ గుర్తిస్తున్నాయి కానీ మనం గుర్తించలేకపోతున్నాం. ప్రభునందు ప్రేమిన వాళ్ళారా, దట్స్ వై ది ఎర్త్ క్వేక్డ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధి ఇంకా శవమే సన్నిధిగా ఉంటుండగా శవం యొక్క సన్నిధిలోనే భూమి భయపడిపోయి
అది వణికిపోయి నిజంగానే భూమి కంపించినట్లు మనం చూస్తాం. స్టూడెంట్స్ వింటున్నారా? యూత్ ఈరోజు కొందరు క్వైర్లో రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా? వీళ్ళ గుడ్ ఫ్రైడే ముఖ్యం కాదు, వీళ్ళకు వాళ్ళ జాబ్ ముఖ్యం. ఈరోజు కొందరు చర్చికి రాలేదు, వేరే చర్చికి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళకు వ్యాపారం ముఖ్యం. ఈరోజు కొందరు చర్చికి రాలేదు, ఈరోజు గుడ్ ఫ్రైడేకి వెళ్ళలేదు. ఈరోజు మనకు పబ్లిక్ హాలిడే అయినా ఎందుకు రారో తెలుసా? వాళ్ళకు ఉద్యోగాలు ముఖ్యం. చెప్తున్నాను వినండి, చదువుకున్న మీరందరికీ కూడా మ్యాగ్నిఫిషెంట్ సిస్టమ్స్ ఎన్నైతే ఉన్నాయి ఈ లోకంలో, మ్యాగ్నిఫిషెంట్ సిస్టమ్స్. రెండవదిగా మెడిసిన్, వైద్యం ఎంతైతే మనం టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ మనం డెవలప్ అయ్యామో, ఇంజనీరింగ్ ఎంతైతే మనం డెవలప్ అయ్యామో, కంప్యూటర్ సైన్సెస్ ఎంతైతే డెవలప్ అయ్యామో, మీ ఇష్టం ఏ సబ్జెక్ట్ అయినా ప్రపంచంలో తీసుకోండి, మ్యాగ్నిఫిషెంట్ సిస్టమ్స్ అంటున్నాను. ఫిలాసఫీ, ఆ తర్వాత అంటే తత్వం, తర్వాత ఇవన్నీ కూడా తీసుకొని వస్తే ఇవన్నీ దేని ముందు పనికిరావంటే టీచింగ్ ఆఫ్ క్రాస్, సిలువ బోధ ముందు ఈ చదువులు ఏమీ కూడా పనికిరావు. ఇలా ఆఫ్టర్ ఆల్ ఒక్కరోజు వేతనం కొరకు ఈరోజు చర్చ వదిలేశారు, ఒక్కరోజు వ్యాపారంలో లాభం కొరకు ఈరోజు చర్చ వదిలేశారు, ఒక్కరోజు జీతం కొరకు ఈరోజు చర్చ వదిలేసిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. నేను హెచ్చరించా, ఈ దినం మీకు ప్రశస్తమైన 12 దినాల్లో ఒక దినం. మీరు ఉద్యోగాలకు వెళ్ళొద్దు, వ్యాపారాలకు వెళ్ళొద్దని ముందే చెప్పా, కానీ విన్నారు కదా మాట, వెళ్తారు. ఏమనంటే మా టైమింగ్స్ వేరు, మేము సాఫ్ట్వేర్. హూ కేర్స్? సాఫ్ట్వేర్ అయితే ఏంటి, హార్డ్వేర్ అయితే ఏంటి? నువ్వు పని చేసే నీ సాఫ్ట్వేర్ బిల్డింగ్ దేని మీద ఉంది? దేని మీద కట్టబడింది? భూమి మీద కట్టబడింది. ఆ భూమి ఏమైపోయింది ఇప్పుడు? అది భూమి వణికిందంటే నీ సాఫ్ట్వేర్ బిల్డింగ్ పైనుండి కూలిపోతే నువ్వు చచ్చిపోతావు. ఆ భూమి యేసయ్యకు భయపడుతుంది, కానీ నువ్వు భయపడటం లేదు. రెండవ అద్భుతం నేర్చుకోవాలి. మూడవ అద్భుతం ఏంటి? త్వరగా రాక్స్ రెంట్, అంటే బండలు కూడా, రాళ్ళు కూడా బద్దలైపోయాయి. దేవుని బిడ్డలారా, వెన్ హి స్పిరిట్, బాగా వినని అర్థం, వెన్ హి స్పిరిట్ రెంట్ ఫ్రమ్ ద బాడీ, అతని ఆత్మ తండ్రి చేతికి అప్పగిస్తున్నప్పుడు చీలిపోయి, అంటే అతని శరీరంలోంచి ఆత్మ చీలిపోయి, అంటే మన భాషలో బయటకు వచ్చి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏమేం జరిగింది అని అంటే, ఎర్త్, ద రాకీ పార్ట్ ఆఫ్ ఎర్త్, కేవలం భూమి ఎరెడ్స్ మాత్రమే కాదు, ఆ ఎరెడ్స్ అనేటువంటి భూమి మీద ఉన్న బండలు అనే రాళ్ళు కూడా పగిలిపోయినట్టుగా చూస్తామంటే, ఇతని ఆత్మ చీలి పైకి ఎలాగ వెళ్ళిపోయిందో భూమి మీద ఉన్న రాళ్ళు బండలు కూడా చీలిపోయి అవి ముక్కలైపోయాయి. ఇది ఒక్క మాటే ఇప్పుడు చెప్పే మాట రిపీట్ చేస్తారు. దేవుని కృప 2007లో ఇజ్రాయెల్లోకి వెళ్ళినప్పుడు ఎవరికి ఛాన్స్ లేదు, కానీ ఎందుకో దేవుడు నన్ను దయదలిచాడు. ఒక అతను అయితే నన్ను తీసుకొని వెళ్ళి చూపించాడు. ఇదే ఒరిజినల్గా యేసుప్రభు చనిపోయినప్పుడు రాళ్ళు బండలు అయిపోయింది, చీలిపోయాట. నేను కళ్ళారా యేసుప్రభు చనిపోయినప్పుడు ఆ బండలు రాళ్ళు చీలిపోయి అలా పడున్నవి ఇప్పటికీ అలాగనే నేను చూడగలిగాను. కాబట్టి నేను ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు నేను అప్పుడు 2007లోనే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు చూసా. అర్థమవుతుందంటే వాక్యం, ఈ లోపల నుంచి ఆత్మ చీలిపోయి దేవుని దగ్గరికి వెళ్ళింది, బండలు కూడా అతని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాయి కదా అని బండలు కూడా చీలిపోయాయి. దేవుని బిడ్డరా, ఆత్మీయ పాఠం ఇక్కడ కూడా నేర్చుకోవాలి. ఏంటంటే, మెన్స్ హార్ట్స్ డిడ్ నాట్ రెస్పాండ్ టు ది ఆగనైజింగ్ క్రై ఆఫ్ ది డయింగ్ రిడీమర్. ఈయన ఏడుస్తూ బాధపడుతూ విజ్ఞాపన చేస్తూ 7 మాటలు పలుకుతున్నటువంటి విమోచకుడైనటువంటి రక్షకుడు శిలువ మీద వేలాడుతుంటే ఒక్కని హృదయం కూడా చినిగిపోలా, ఒక్కని హృదయం కూడా తెరవబడలా, ఒక్కరి హృదయం కూడా స్పందించలేదు. కానీ గుర్తుంచుకోవాలి మీరు, దేవాలయంలో తెర స్పందించింది ఈయన బాధకు, భూమి స్పందించింది కంపించి దేవుని బిడ్డలారా ఈయన బాధకు, రాళ్ళు కూడా చీలిపోయి బండలు బద్దలైపోయాయి ఈయన బాధకు. ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఓపెన్గా చెప్తున్నాను, గుండెను బండ చేసుకొని కూర్చున్నారు మీలో చాలామంది. గుండెను బండ చేసుకొని కూర్చున్నారు కాబట్టి అలాగే ఉన్నారు. ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? బండలు స్పందించాయి ఆయన మరణానికి, బండలు చీలిపోయాయి ఆయన మరణానికి, కానీ మన హృదయం మాత్రం, గుండె మాత్రం బండగా మారిపోయి ఇప్పుడు కూడా స్పందన లేకుండా అలాగే ఉన్నాం. ఒక మాట అడుగుతాను సీరియస్గా, ఏం ఉపయోగం సార్ మీరు వచ్చి చెప్పండి, ఏం ఉపయోగం గుడ్ ఫ్రైడేకి వచ్చి? నీ రక్షకుణ్ణి ఎంతమందికి ప్రకటిస్తున్నావు? నీ కోసం, అందరి కోసం చనిపోయి ఈ రక్షకుణ్ణి ఎంతమందికి చెప్పి ఈరోజు నీ లైఫ్లో ఆత్మలు సంపాదించి ఆయన దగ్గర తీసుకొని వచ్చి ఆలోచించండి. అందుకని మెన్స్ హార్ట్స్ డిడ్ నాట్ రెస్పాండ్ ఫర్ ది ఆగనైజింగ్ క్రై ఆఫ్ ది డయింగ్ రిడీమర్ ఆన్ ద క్రాస్, బట్ వేరస్ ది లైఫ్లెస్, బాగా వినాలి, లైఫ్లెస్ రాక్స్, ఇమ్మూవబుల్ ఎర్త్ వాస్ క్వేకింగ్, లైఫ్లెస్ రాక్స్ వేర్ రెంటింగ్. కదలని భూమి కంపిస్తుంది, జీవము లేని రాళ్ళు బండలవుతున్నాయి. కారణం ఈయనలో నుంచి ఆత్మ చీలిపోయి బయటికి, ఎందుకంటే బండలు కూడా చీలిపోయాయి. ఎంత అద్భుతం దేవుని బిడ్డలారా. మరొక మాట చెప్పమంటారు, మంచి మాట, మీకు అర్థమవుతుంది దేవుడి స్తోత్రం. హీ డిడ్ నాట్ డై ఫర్ రాక్స్ దో ద రాక్స్ బట్ యెట్ ద రాక్స్ రెస్పాండెడ్. పాయింట్ అర్థమవుతుందా? రాళ్ల కోసం చనిపోకపోయినా
రాళ్ళు స్పందించాయి. మనుషుల కోసం చనిపోతే మనుషులు స్పందించడం లేదు. సిగ్గు రావాలి మనిషికి, మీకు కాదు. జోసెఫ్ ప్రకాష్ అనే మనిషికి సిగ్గుండాలి. నా బతుక్కి బండలు స్పందిస్తున్నాయి ఆయన చనిపోతే. అర్థమవుతుందండి? బండలు స్పందిస్తున్నాయి. హీ డిడ్ నాట్ డై ఫర్ ద రాక్స్. నీకోసం నేను చనిపోతున్నా, బండల కోసం చచ్చిపోవాలి ఆయన. మనుషుల కోసం చచ్చిపోయాడు. బండలు స్పందిస్తున్నాయి కానీ మనుషుల గుండెలు స్పందించట్లేదు. అందుకని 3వ మాట అద్భుతం ఎంత క్లియర్గా అక్కడ రాశాడు. అందుకనే అలాంటి వాళ్ళని ఏమంటారు తెలుసా బైబిల్లో చెప్తారా? నిర్గమకాండంలో ఫరో హృదయం. మీరు నేను కూడా ఒకవేళ దేవుడు చెప్పిన మాట వినకుండా గుండె నిబ్బరం చేసుకొని గుండె బండ చేసుకొని ఉన్నామంటే మీరు నేను కూడా ఎవరితో పోలుస్తున్నాడు తెలుసా? ఇక్కడ ఫరోతో పోలుస్తున్నాడు. ఫరో హృదయం గురించి ఏం రాయబడదు. ఫరో హృదయం కఠినపరుచుకున్నాను. నేను హీబ్రూ థియాలజియన్ని, బిబ్లియా హెబ్రైకా, స్టుట్గార్ట్ మొత్తం బైబిల్ చదివాను. మేము ఎక్సిజిసిస్ చేస్తున్నప్పుడు కామెంటరీ రాస్తాను. నేను హీబ్రూ చదువుతాను, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాను. ఆ టైంలో పదే వచ్చిన పదం ఏంటంటే అండ్ గాడ్ హార్డెండ్ ఫరోస్ హార్ట్. యెహోవా ఫరో హృదయమును కఠినపరచను. ఎందుకు యెహోవా దేవుడు హృదయం కఠినపరిచే ఫరో తప్పేముందని పెద్ద థియలాజికల్ డిస్కషన్ అయింది మాకు MTHలో. అర్థం చేసుకోండి. అంటే ఫస్ట్ ఫరో హృదయాన్ని కఠినం చేసుకున్నాడు కనుకనే దేవుడు కూడా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. మీరు నేను కూడా చాలామంది బండాబారిన హృదయాలతో ఇక్కడ కూర్చున్నారు. బయట కాళ్ళు కడుగుతున్నారు, మీరు రాలేదు. కులం ఫీలింగా? వేరే కులముడికి నేను ఎందుకు కట్టాలని కూర్చున్నారా? లేకపోతే వేరే కులముడు నా కాళ్ళు ఎందుకు కడగాలని ఇక్కడ కూర్చున్నారా? ఎందుకు రాలేదు బయటికి? ఎందుకు సాహాలో మీరు పాల్గొనరు? ఎందుకు సువార్తలో మీరు పాల్గొనరు? ఎందుకు మీరు ర్యాలీకి రారు? ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకు రారు? ఏదో ఉంది మీలో. ఇంకా కులం పట్టుకొని వేలాడుతున్నారు చాలామంది కూడా. నో, బండలు స్పందించాయి. దో హీ డిడ్ నాట్ డై ఫర్ ద రాక్స్. మళ్ళీ చెప్తున్నా, రాళ్ల కోసం చనిపోయేలా, బండల కోసం చనిపోయేలా, మనుషుల కోసం చనిపోతే మనుషులు స్పందించట్లేదు. కానీ మనుషుల గుండెలు బండలు అయిపోయాయి కానీ బండలు స్పందిస్తున్నాయి. అయ్యో నువ్వు చనిపోతున్నావా ఈ మనుషుల కోసం. అందుకనే యెరూషలేం ప్రవేశం చేసినప్పుడు ఏమన్నారు యేసు ప్రభుతో? నీ శిష్యులు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, వాళ్ళను మౌనంగా ఉండమని చెప్పంటే అప్పుడేమన్నాడు? వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలేయడం కాదు, చీలిపై చూపించాయి. కేకలేయడం కాదు, చీలిపై చూపించాయి. నువ్వు చనిపోతున్నావా మా సృష్టికర్త అని. బండకుంది గుండె, మనిషికి లేదు గుండె. మనిషి గుండె బండ అయింది, గుండెలు గుండెలయ్యాయి. మీకు మనకు లేదా రాళ్లకు బండలకు అదే తేడా. ఇఫ్ ఎ డయింగ్ సేవియర్, మంచి మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఇఫ్ ఎ డయింగ్ సేవియర్ కుడ్ నాట్ కన్వర్ట్ యూ, వాట్ విల్ కన్వర్ట్ యూ? నా ప్రశ్న అర్థమైందా? నీకోసం రక్తం కార్చి మరణిస్తున్న రక్షకుడే నిన్ను మార్చకపోతే ఏది నిన్ను మారుస్తుంది? ఎవ్వరు నిన్ను మార్చలేరు. ఏది నిన్ను మార్చలేదు. ఇఫ్ హిస్ బ్లీడింగ్ వూండ్స్ డస్ నాట్ కన్వర్ట్ యూ, రక్తసిక్తమైనటువంటి గాయాల్లోంచి రక్తం కారుతూ ఉంటే, రక్తసిక్తమైనటువంటి గాయాలు శరీరమే అది చూసినప్పుడు దాన్ని వింటున్నప్పుడు కదిలింది కర్ణరథం కావాలని పెట్టా. విజయ్ చందర్ నాకు ఇది కావాలోయ్, నేను పాట రాస్తానన్నాడు. ఏదో పాట రాశాడు, విజయ్ చందర్కి నచ్చలేదు. కావాలోయ్, సర్లే ఇస్తానులే రాయి అన్నాడు. రెండో పాట రాశాడు. రక్షణ లేకుండా పాట రాయబడింది, రక్షణ లేకుండా మ్యూజిక్ కంపోజ్ చేయబడింది, రక్షణ లేకుండా SP బాలసుబ్రహ్మణ్యం పాడాడు, రక్షణ లేకుండా విజయ్ చందర్ సినిమా తీశాడు. కేవలం దేవుడు తన కృపలో కదిలింది కర్ణరథం అనే పాటను అభిషేకించాడు అంతే. అది అన్యజనుల, దాదాపుగా అవిశ్వాసుల, త్రాగుబోతుల గుంపులోంచి పుట్టుకొచ్చినటువంటి పాటను ఈరోజు అద్భుతంగా పాడాడు SP బాలసుబ్రహ్మణ్యం. అసలు ఫిదా అయిపోవాలి ఆ పాటకి, ఆ వాయిస్కి. కదిలింది అని ఎత్తేసరికి అయిపోయింది. పాటను దేవుడు ఎలా దీవించాడు. కానీ అందరూ అన్బిలీవర్సే. కరుణామయుడుగా పాత్ర పోషించిన విజయ్ చంద్ర కూడా అన్యుడే, ఇంకా రక్షణ పొందలేదు. బట్ గాడ్ ఇన్ హిస్ గ్రేస్ 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 ఎక్కువ వాడతాను నేను. ఆ కృపల దేవుడు ఆ పాటని, అందుకే కొయరోళ్ళు ఎవరొద్దు నాకు. ఆ పాటను దేవుడు దించాడు. వింటే ఎలాంటి హృదయమైనా కరిగిపోవలసిందే. అందుకే ఆ పాట ప్లే చేశా. సో దట్ మన మైండ్స్ ప్రిపేర్ అవుతాయి ఇలాంటి రక్షకుని కోసం. అందుకనే ఇఫ్ హిస్ బ్లీడింగ్ వూండ్స్ డూ నాట్ అట్రాక్ట్ యూ, మొత్తం గాయాలు లేకపోతే దెబ్బలు, రక్తం కారుతున్న దేహమే నిన్ను ఆకర్షించలేకపోతే ఏది నిన్ను ఆకర్షించగలదు పరలోకానికి? రక్షకుడే నిన్ను మార్చకపోతే ఎవరు నిన్ను మార్చలేరు. నీ బతుకులో నువ్వు ఎప్పటికీ మారవు, నువ్వు నరకానికే పాత్రుడు అవుతా. ఎన్ని అద్భుతాలు అయిపోయాయి? 3 అద్భుతాలు అయిపోయాయి. 3:15 2-3 నిమిషాలు అంతే. గ్రేవ్స్ ఓపెన్. 4వ అద్భుతం ఏంటి? గ్రేవ్స్ ఓపెన్, సమాధులు తెరవబడ్డాయి. విందాం చాలా జాగ్రత్తగా, మంచి మాట మీరు వినాలి. జీసస్ డైడ్, డెడ్ రివైవ్డ్. జీసస్ డైడ్, డెడ్ రివైవ్డ్. అర్థమైందా? యేసు ప్రభు మరణించాడు,
మృతులు ఉజ్జీవింపబడ్డారు. ఉజ్జీవింపబడ్డారు. చనిపోవడమే కాదు, బతకడమే కాదు, వాళ్ళు కూడా లేచారు. జీసస్ డైడ్, డెడ్ పీపుల్ రివైవ్డ్. అద్భుతం. ఈయన మరణిస్తే మృతులకు కూడా ఉజ్జీవమే. ఈయన మరణిస్తే మృతులకు కూడా ఉజ్జీవమే. ఇంత డీప్గా మీరు వాక్యం తెలుసుకొని ఎంత గొప్పగా మీరు సేవ చేయాలి, ఎంత గొప్పగా యేసుప్రభు నమ్ముకొని ఉన్నతంగా ఇతన్ని చాటాలి. నాకు అందుకే కొందరు పాడితే నచ్చదు, కొందరు నటిస్తున్నారు సరిగా పాడకుండా. అందరి కోసం చెప్తున్నా నేను, యు ఆర్ ఓన్లీ షామింగ్, యు ఆర్ ప్రిటెండింగ్. మీ పెదవులు చూసి చెప్పగలను నేను మీరు పాడటం లేదని. నాకు చాలా కోపం ఉంది కొందరి మీద. యూ షుడ్ సింగ్, నటించద్దు, నోరు తెరిచి పాడు, స్తుతించు దేవుణ్ణి, గణపరచు. నీ పాట 10 మందిని తాకాలి, పైన ఉన్న దేవుణ్ణి మహిమపరచాలి. జీసస్ డైడ్, డెడ్ రివైవ్డ్. యేసు ప్రభు మరణించాడు, మృతులందరూ కూడా ఉజ్జీవింపబడ్డాడు. మ్యాన్ ద ఓన్లీ బీయింగ్ హూ హ్యాస్ టూమ్. మీకు తెలుసా, చీమలకు సమాధులు ఉండవు, జలచరాశులకు సమాధులు ఉండవు, తర్వాత ఆకాశ పక్షులకు సమాధులు ఉండవు, భూమి మీద ఉన్న జంతువులకు సమాధులు ఉండవు, మనిషికి మాత్రమే సమాధి ఉంటుంది. అందుకని చెప్పాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి తలదాచుకోవడానికి స్థలం లేదు, కానీ వేరే వారి స్థలమైనటువంటి సమాధిలో యేసుప్రభు సమాధి చేయబడ్డారు. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఒక చనిపోయింది అనుకో, దానికి సమాధి ఉండదు. చీమలకు, జలచరాశులకు, పక్షులకు, జంతువులకు సమాధులే ఉండవు. సమాధి ఏ బీయింగ్ ఉంటుంది, ఏ జీవికి ఉంటుంది సమాధి అంటే మనిషికి మాత్రమే. ఆడెంత పనికిమాలోడైనా మంచి సమాధే, ఆడ అవిశ్వాసైనా మంచి సమాధే, విగ్రహారాధికుడైనా మంచి సమాధే, విశ్వాసైనా మంచి సమాధే. సమాధులు ఎవరికి, బిచ్చగాళ్ళకు కూడా సమాధులు ఉంటాయి. సమాధులు ఎవరికి ఉంటాయంటే మనిషి అనే జీవులకు మాత్రమే సమాధి ఉంటుంది, కానీ జంతువులకు, పురుగులకు, పక్షులకు సమాధులు ఉండవు. అందుకనే సమాధిలోకి ఇంకా వెళ్ళకుండానే చనిపోయేసరికి శిలువ మీద సమాధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉజ్జింపబడి పైకి లేవడం మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, లైఫ్ వాస్ ఇంపార్టెడ్ టు ద డెడ్ త్రూ హిస్ డెత్. పాయింట్ అర్థమైందా? లైఫ్ వాస్ ఇంపార్టెడ్ త్రూ హిస్ డెత్ టు ద డెడ్. అతనిలో ఉన్న మరణం అతడు చనిపోయినప్పుడే ఆ మరణంలోనే జీవం వచ్చి మరణించినటువంటి అనేక మంది మృతుల్ని ఇతని మరణంలో ఉన్న జీవం లేపేసింది. అందుకని అంతమంది కూడా లేచారు. అంతటితో అయిపోలేదు. ఏం పాఠం నేర్చుకోవాలి? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారని రాయబడింది? అందరూ ఎక్కడికి వెళ్ళారు? పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించినటువంటి మాట రాయబడింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, యు నో వాట్ ఈస్ డెత్? ప్రిజన్ ఆఫ్ డెత్. యు నో వాట్ ఈస్ టూమ్? ప్రిజన్ ఆఫ్ డెత్ ఈస్ టూమ్. సమాధి ఏంటంటే మరణానికి జైలు, మరణానికి చెరసాల సమాధి. కాబట్టి ఇంతమంది మరణం అనేటువంటి చెరసాల అనేటువంటి సమాధుల్లో ఉంటుండగా ఇతడు మరణించిన వాళ్ళను, విశ్వాసులను మాత్రమే లేపాడు. అవిశ్వాసులు లేగలేదు. ప్రశ్న ఏంటంటే, ఆల్ దీస్ పీపుల్ వేర్ డిడ్ దే గో? ఎక్కడికి వెళ్ళారు? అయిపోయింది వాక్యం, 1 నిమిషం. ఎక్కడికి వెళ్ళారు అంటే వీళ్ళందరూ కూడా పరిశుద్ధ పట్టణానికి వెళ్ళారని చదువుకున్నాం. పరిశుద్ధ పట్టణం అంటే ఏ పట్టణం? ఏథెన్సా? బాబిలోనా? ఆలోచించుకోండి సార్. రోమ్, వాటికనా? ఏది పరిశుద్ధ పట్టణం? జెరూసలేం. ఎందుకు అందరూ యేసుప్రభు పునరుత్థానమైన తర్వాత మృతుల సమాధుల నుంచి లేచిన పరిశుద్ధులందరూ ఎక్కడికి వెళ్ళారు? హోలీ సిటీ, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేంకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారో తెలుసా? శిలువ మీద మరణించిన వాడు, ఆ శిలువ మార్గం దేవుని మందిరానికే నడిపిస్తుంది. అందుకనే పరిశుద్ధ పట్టణంలో ఏముంది చెప్పండి కరెక్ట్గా? వెరీ గుడ్, సూపర్ చెప్పారు. ఆలయం ఉంది, మందిరం ఉంది, దేవాలయం ఉంది. కరెక్ట్గా. కాబట్టి సమాధుల్లో యేసుప్రభు చనిపోయిన వాళ్ళు కూడా లేచి అందరు ఎక్కడికి వెళ్ళారు? పరిశుద్ధ పట్టణానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే అక్కడ దేవాలయం. ఈరోజు ఈ క్రాస్ మనల్ని దేవాలయానికి నడిపిస్తుంది. ఈరోజు ఈ శిలువ మనల్ని పరలోకానికి నడిపిస్తుంది. అందుకని పరలోకానికి తారేసి బ్లాక్ టాప్ రోడ్డుతో ఆయన పరలోకానికి వేయలేదు. ఒకసారి చెప్పా, మండాలో నేను క్రిస్మస్లో చెప్పినప్పుడు, పరలోకానికి మానవునికి యేసుప్రభు రక్తం అనే రోడ్డు వేసి మనుషులు పైకి తీసుకొని వెళ్తున్నాడు, తన రక్తం. అందుకనే సిలువ ఎక్కడికి తీసుకెళ్తాడంటే మనల్ని మందిరానికి నడిపిస్తుంది, దేవుడి సన్నిధికి నడిపిస్తుంది. ఒక రోజున మనల్ని భూమి మీద నుంచి పరలోకానికి అది నడిపించబోతుంది. కాబట్టి రెస్టోర్డ్, రీజనరేటెడ్, రివైవ్ పీపుల్, దే ఆల్వేస్ గో టు గాడ్స్ ప్రెజెన్స్. రెస్టోర్డ్, రివైవ్డ్ పీపుల్, వీళ్ళందరూ కూడా రీజనరేటెడ్ పీపుల్ ఎక్కడికి వెళ్తారంటే దేవుడి సన్నిధి. కాబట్టి మనం కూడా కరెక్ట్గా దేవుడి సన్నిధికి వచ్చాం. బైబిల్ ప్రకారం ఇదే టైంకి అయిపోయింది. యేసు ప్రభు 3 గంటలకు 4వ మాట, 5వ మాట, 6వ మాట, 7వ మాట పలికాడు. పలికిన తర్వాత 3:20కి కరెక్ట్గా మీరు టైం చూసుకోండి. ఈ టైంకు 4 అద్భుతాలు కూడా జరిగాయి. మనం కూడా ఎగ్జాక్ట్లీ అదే టైంకు క్లోజ్ చేశాం. ప్రార్థించుకుందాం. ప్రకటన, ఆదివారం ఉదయం 5 గంటలకు సూర్యోదయ ఆరాధన, సన్ రైజ్ సర్వీస్.
పునరుత్థాన పండుగ ఈస్టర్ అనకండి, అష్టారోతు దేవతల నుంచి ఈస్టర్ వచ్చింది. ఈస్టర్ అనకూడదు ఎప్పుడు కూడా. పునరుత్థాన పండుగ రిజరక్షన్ డే. ఎల్లుండి ఆదివారం 9వ తారీఖున ఉదయం 5 గంటలకు వైఎస్ఆర్ పార్కింగ్ ప్లేస్, జైల్ రోడ్, ఉమెన్స్ కాలేజ్ ఎదుట మీకు సమత వాళ్ళ కుటుంబం అంతా కూడా, హరిబాబు గారు వీళ్ళందరూ మీకు టిఫిన్ ఏర్పాటు చేశారు. అందరూ కూడా రావాలి. ప్రభు బలలో కూడా మనం పాల్గొంటాం. నిజంగా కళ్ళు మూసుకోండి. చాలా తప్పులు చేశాము, చాలా పాపాలు చేశాము, చాలా పొరపాట్లు నా వల్ల మా వల్ల జరిగాయి. వాక్యం విన్నాం, గుండె బండ చేసుకోకుండా గుండెను కరిగించుకొని ఆ రక్షకుని కోసం ఇక మీదట నేను నమ్మకమైన సాక్షిగా బ్రతుకుతాను. మళ్ళీ ఎవరు కూడా వేషధారణతో నిల్చోకండి. అలాంటి వాళ్ళు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నాడు. మీరు ఒకవేళ అందులో ఒకళ్ళుగా ఉండాలనుకుంటే మీరు లేచి నిల్చోవచ్చు. మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. ఇంత గొప్పోడికి నేను సాక్షిగా లేకపోవడం ఏంటి? ఇంత గొప్పోడి నేను ప్రకటించకపోవడం ఏంటి? ఇంత గొప్పోడి నేను కలిగి ఉండి ప్రజలకు చాటి చెప్పకపోవడం, లోకానికి చాటి చెప్పకపోవడం ఏంటి అనే పశ్చాత్తాపం మీలో కలిగితే ఎవరి కోసమో లేచి నిల్చోవద్దు. నటన దేవుడికి నచ్చదు, వేషధారణ దేవుడికి నచ్చదు. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఆల్మోస్ట్ ది ఎంటైర్ కాంగ్రిగేషన్ స్టూడ్ ఆన్ దేర్ ఫీట్. దాదాపు అందరూ కూడా లేచి నిల్చున్నారు. ఇలాంటి ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ప్రతి చోట అందరూ లేచి నిల్చోవడం సహజమే. కానీ హృదయాలు చూసే దేవుడు మీరే, హృదయపు లోతుల్లోకి తొంగి చూసే దేవుడు మీరే, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు కూడా మీరే. బయట కానీ లోపల కానీ వెనక కానీ ఎవరు నిజంగా త్రికరణ శుద్ధితో, సిన్సియారిటీతో, కమిట్మెంట్తో, డెడికేషన్తో ఇక మీదటి ఇలాంటి గొప్ప రక్షకుని కోసం నేను సాక్షిగా బ్రతుకుతాను, మట్టలాదివారం ర్యాలీలు, గుడ్ ఫ్రైడేలు ఇక ఎగ్గొట్టను, ప్రతి దాంట్లో పాల్గొంటాను అని ఎంతమంది కమిట్మెంట్ తీసుకుంటున్నారో అలాంటి వారి మీదకి మీ ఆత్మ దిగొచ్చునుగాక, మీ సమాధానం వారికి కలుగునుగాక, మీ నెమ్మది వారికి కలుగునుగాక. వెళ్తుండగా సిలువ రక్తం వీరి మీద ప్రోక్షిస్తున్నాం, మీరు కార్చిన రక్తం, యేసుప్రభు మీ అమూల్యమైన రక్తం వీరి మీద ప్రోక్షిస్తూ ఉండగా ఈ రోజు నుంచి వీరి ఇండ్లల్లో తాండవమాడేటువంటి తెగుళ్ళు దూరం అవ్వనుగాక, అనారోగ్యం దూరం అవ్వనుగాక, బంధకాలు దూరం అవ్వనుగాక, బలహీనతలు దూరం అవ్వనుగాక, మహమ్మారులు దూరం అవ్వనుగాక, రుగ్మతలు దూరం అవ్వనుగాక, దారిద్ర్యం దూరం అవ్వనుగాక, అప్పులు దూరం అవ్వనుగాక, అభద్రత దూరం అవ్వనుగాక, అశాంతి దూరం అవ్వనుగాక, అసమాధానం దూరం అవ్వనుగాక, బంధకాలు దూరం అవ్వనుగాక. సమాధుల్లోంచి లేచినట్టుగా వీళ్ళందరూ కూడా ఆత్మీయ జీవితంలో లేపబడి మీ కొరకు బలమైన సాక్షులుగా దీవించబడుదురుగాక. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసం చేరడం మనకందరికీ, ఆయనను ప్రేమించు ప్రతి బిడ్డకను, నాజరీన్ సంఘానికి ఆదివారం జరగబెట్టుడు సూర్యోదయ ఆరాధనకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.